హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ రోజు మార్కెట్ అనాలిసిస్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంపార్టెంట్ లెవెల్స్ కూడా కవర్ చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ముందు ఒకసారి నిఫ్టీ పర్ఫార్మెన్స్ చూస్తున్నామండి. ఇఫ్ యూ కెన్ సీ, ఈ రోజు మార్కెట్ లో స్ట్రైట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చిన తర్వాత మార్కెట్ రికవర్ అవడానికి ట్రై చేసింది అండ్ అగైన్ మళ్ళీ కరెక్షన్ అండ్ అగైన్ రికవరీ, మళ్ళీ ఫాల్. ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ జస్ట్ ఒక 200 పాయింట్స్ రీజన్ లో కొంచెం వోలటైల్ గా బిహేవ్ చేస్తుంది. సో ఓవరాల్ సెంటిమెంట్ చూసుకుంటే లాస్ట్ 6 డేస్ నుంచి మనకి ఏదైతే కరెక్షన్ వచ్చిందో ఆ కరెక్షన్ లో ఇప్పుడు మార్కెట్ ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లోకి ఎంటర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. అండ్ రేపటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకునే ముందు మనం ఒక 2 ఇంపార్టెంట్ థింగ్స్ గురించి ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి రేపు మనకి మంత్లీ ఎక్స్పైరీ నిఫ్టీ అండ్ దాంతోపాటు స్టాక్స్ మొత్తం కూడా రేపు మంత్లీ ఎక్స్పైరీ జరగబోతుంది. సో జనరల్ గా మంత్లీ ఎక్స్పైరీ రోజు మార్కెట్స్ చాలా వోలటైల్ గా ఉంటాయి. అండ్ దీంతో పాటు మనకి ఎల్లుండి ఆర్బీఐ మీటింగ్ ఉంది. సో ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకుని మనం రేపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీగా ఉండాలి. జనరల్ గా మనకి ఎప్పుడైనా ఈవెంట్ ఉన్నప్పుడు మోస్ట్ ఆఫ్ ది డేస్ మార్కెట్ సైడ్ వేస్ లో ఉండిపోతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మంత్లీ ఎక్స్పైరీ అప్పుడు మార్కెట్స్ కొంచెం వోలటైల్ గా బిహేవ్ చేస్తుంది. జనరల్ గా వీక్లీ ఎక్స్పైరీ ఉన్న వోలటాలిటీ కంపేర్ చేస్తే మంత్లీ ఎక్స్పైరీ రోజు వచ్చే వోలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ రెండు కాంబినేషన్స్ మనకు ఉన్నాయి కాబట్టి రేపటి మార్కెట్ లో కూడా మన సైడ్ వేస్ యాక్టివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ విత్ వెరీ హై వోలటాలిటీ. సో దీనికి ప్రిపేర్డ్ గా ఉండే మీరు ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకోవాలి. అండ్ ఇంకా మనకి కన్సిడర్ చేయాల్సిన మెయిన్ పాయింట్, రేపు మీరు ఏ ట్రేడ్ తీసుకున్నా ఇంట్రాడే వరకు క్లోజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్యారీ ఫార్వర్డ్ అసలు చేయొద్దు. వెన్స్డే మనకి ఆర్బీఐ మీటింగ్ అవుట్పుట్ వచ్చిన తర్వాత అప్పుడు మనం బేస్డ్ ఆన్ అవుట్పుట్ బట్టి మనం ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవచ్చు. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని మాత్రమే మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుంటే బెటర్. ఇక్కడ ఓవరాల్ గా చూసుకుంటే మనకి ప్రీవియస్ డేస్ లో లాస్ట్ 6 డేస్ నుంచి మార్కెట్ ఫాల్ అయింది. ఇప్పుడు ఒక కన్సాలిడేషన్ ఫేజ్ లోకి వెళ్ళిపోయి. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ట్రేడింగ్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైతే కన్సాలిడేషన్ ఉందో ఈ కన్సాలిడేషన్ రీజన్ బ్రేక్అవుట్ బట్టి వాళ్ళు ట్రేడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇది హై బ్రేక్ అయితే దే గో ఫర్ లాంగ్ పొజిషన్స్ అండ్ డౌన్ బ్రేక్ అయితే దే గో ఫర్ షార్ట్ పొజిషన్స్. సింపుల్ గా చెప్పాలంటే, హై బ్రేక్ అయితే వాళ్ళు ట్రెండ్ రివర్సల్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదా లో బ్రేక్ అయితే ట్రెండ్ కంటిన్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇఫ్ ఇన్ కేస్ మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇలాగే ఉన్నట్లయితే కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. ఇక్కడ షార్ట్ తీసుకోవడంలో నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకి జియో పొలిటికల్ గా మార్కెట్ సపోర్ట్ చేయట్లేదు, ఇంకా నెగటివ్నెస్ రన్ అవుతుంది కాబట్టి ఫ్రెష్ బ్రేక్అవుట్ వస్తే మార్కెట్ ఇంకా ఫర్దర్ గా ఫాలో అవుతుంది. కానీ ఇక్కడ ఈ పొజిషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ 24,800 మనకి అప్ సైడ్ బ్రేక్ అయితే అక్కడ మార్కెట్ రివర్స్ అయిపోతుంది, ట్రెండ్ రివర్స్ అయిపోతుంది. అక్కడ నుంచి లాంగ్ పొజిషన్స్ తీసుకోవడం చాలా చాలా రిస్క్. ఎందుకంటున్నానంటే, దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రివర్సల్ అండ్ పుల్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక్కసారి మనం మార్కెట్ ని 1 hour టైం ఫ్రేమ్ లో చూడడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు కొంచెం బిగ్గర్ పిక్చర్ చూడండి. మనకి మార్కెట్ రీసెంట్ హై దగ్గర నుంచి లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ ఫామ్ అవుతూ మనకి మేజర్ సపోర్ట్ బ్రేక్ చేసింది 25,000. సో వన్స్ సపోర్ట్ బ్రేక్ చేసిందంటే, క్లియర్ గా బ్రేక్ డౌన్ జరిగిందంటే మార్కెట్ ఒక నెగిటివ్ సెంటిమెంట్ లోకి వెళ్ళిపోయినట్టే. సో మార్కెట్ ఒక ఫ్రెష్ నెగిటివ్ సెంటిమెంట్ లోకి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ ఈ షార్ట్ కన్సాలిడేషన్ బ్రేక్అవుట్ ని బట్టి మళ్ళీ మార్కెట్ అప్ ట్రెండ్ కి వెళ్ళినా మనం ఎప్పుడు కన్ఫర్మేషన్ తీసుకోకూడదు. సో ఇప్పుడు ఏ జోన్ అయితే బ్రేక్ చేసి మార్కెట్ బిగ్ లెవెల్ లో ఫాలో అయిందో, ఏదైతే సైకలాజికల్ లెవెల్ 25,000 అనుకున్నామో, ఇది అప్ సైడ్ బ్రేక్ అవ్వనంత వరకు కూడా నేను పర్సనల్ గా లాంగ్ పొజిషన్స్ తీసుకోవట్లేదు. అప్పటి వరకు మార్కెట్ ఈ బాటమ్ దగ్గర నుంచి రివర్స్ లో వచ్చే ఏ మొమెంటం అయినా సరే నేను జస్ట్ పుల్ బ్యాక్ కింద మాత్రమే కన్సిడర్ చేస్తాను. పుల్ బ్యాక్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ కి రివర్సల్ గా వచ్చే ఒక షార్ట్ కవరింగ్ రాని, లేదా ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అదే రివర్సల్ అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రెండ్ ఎండ్ అయిపోయి మళ్ళీ ఫ్రెష్ ట్రెండ్ స్టార్ట్ అవటం. సో 25,000 బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనకు మార్కెట్ లో ఫ్రెష్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయ్యే సిమిలారిటీస్ కనిపించట్లేదు. కాబట్టి అది బ్రేక్ అవ్వనంత వరకు కూడా మనం డౌన్ ట్రెండ్ ఆర్ మార్కెట్స్ నెగిటివ్ సెంటిమెంట్ కింద కన్సిడర్ చేసుకున్నాం. అండ్ అట్ ది సేమ్ టైం నిన్న వీడియోలో మనం క్లియర్ గా మాట్లాడుకున్నాం కదా, ఇలాంటప్పుడు మార్కెట్ ఎప్పుడైతే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కి వెళ్తుందో అక్కడ నుంచి సెల్ ఆన్ రైజ్, ఆ రివర్సల్స్ పాయింట్ లోనే మనం షార్టింగ్ కి ప్రిపేర్డ్ ఉంది. సో నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు ఈ రోజు మార్కెట్ రికవరీ జరిగి 24,800 నుంచి మీకు రివర్సల్ వచ్చింది. ఒక్కసారి 15 minutes లో కూడా చూడండి. సో మనకి నిన్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ క్లియర్ గా వర్కౌట్ అయిందండి. సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెనింగ్ వచ్చింది, రికవర్ అవడానికి ట్రై చేసింది. ఇక్కడ క్రూషియల్ లెవెల్ అయిన 24,800 దగ్గర నుంచి మీకు ప్రాపర్ రివర్సల్స్ అయ్యి, అండ్ ఇక్కడ ఈ కన్సాలిడేషన్ కూడా బ్రేక్ చేసి మార్కెట్ మళ్ళీ అదే బాటమ్ లెవెల్ కి వచ్చింది, మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేసి మళ్ళీ ఫాల్ వచ్చేసింది. సో ఏదైతే మేజర్ రెసిస్టెన్స్ ఉంటాయో అక్కడ నుంచి రివర్సల్ అయినప్పుడు మనం ఇక్కడ షార్టింగ్ చేసుకోవడానికి బెస్ట్ లొకేషన్. సో నిన్న ప్లాన్ చేసుకున్నట్టే మనం ఇక్కడ షార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ 25,000 వరకు కూడా మార్కెట్ వెళ్తే, ఒకవేళ ఇది బ్రేక్ చేసి మార్కెట్ ఫర్దర్ గా వెళ్తే ఈ మొమెంటం ని అవాయిడ్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి క్లియర్ రివర్సల్ వస్తే షార్ట్ కి వెళ్ళండి, లేదా ఇది బ్రేక్ చేసిందంటే అప్పుడు లాంగ్ కి వెళ్దాం. అంతేగాని
ఈ అప్వర్డ్ మొమెంటం 24,800 నుంచి 25,000 వెళ్తున్న మొమెంటం ని మనం లాంగ్ పొజిషన్ లో ఎట్ ఎనీ కాస్ట్ ట్రేడ్ చేయకూడదు, విచ్ ఇస్ అగేన్స్ట్ ద సెంటిమెంట్. ఇది కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. సో మీరు లాంగ్ కి వెళ్ళాలి, షార్ట్ కి వెళ్ళాలి, నథింగ్ బట్ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ చేయాలంటే మీరు కన్సిడర్ చేయాల్సింది ఈ జోన్ కాదు, మీరు కన్సిడర్ చేయాల్సింది ఈ జోన్ బ్రేక్అవుట్ బట్టి మీరు మేజర్ ట్రెండ్ డిసైడ్ చేయగలరు. అండ్ పుల్ బ్యాక్ కి రివర్సల్ కి డిఫరెన్స్ ఒకటే అండి, ప్రైస్ అండ్ వాల్యూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రైస్ గనక ఇంక్రీజ్ అవుతుంది మనకి ఈ బాటమ్ దగ్గర నుంచి, మీకు ప్రైస్ ఇంక్రీజ్ అవడంతో పాటు వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నట్లయితే ఇది జరుగుతూ మీకు పుట్ ఆప్షన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగాలి అండ్ కాల్ ఆప్షన్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ తగ్గాలి. ఇలాంటి సినారియో కనిపిస్తేనే అప్పుడు మనం ట్రెండ్ రివర్సల్ కింద కన్సిడర్ చేద్దాం, అప్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా ప్రైస్ పెరుగుతుంది, మీకు వాల్యూమ్స్ పడిపోతున్నాయి, లేదా వాల్యూమ్స్ లో ఫ్లాట్ ఉన్నా, నో చేంజ్ ఉన్నా, డిక్రీజ్ ఉన్నా, ప్లస్ దాంతో పాటు మీకు కాల్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందనిపిస్తే మార్కెట్ పుల్ బ్యాక్ ఆర్ సైడ్ వేస్. సో బేస్డ్ ఆన్ డేటా అప్పుడు లైవ్ మార్కెట్ లో వస్తున్న ఆప్షన్ చైన్ లో చేంజెస్ బట్టి మాత్రం మీరు డిసైడ్ అవ్వండి. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. సో దట్స్ వై ఈ బ్రేక్అవుట్ బట్టి చాలా మంది లాంగ్ పొజిషన్ తీసుకుని ట్రాప్ లోకి వెళ్తారు కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. అండ్ అలాగే మనకి వెన్స్డే ఆర్బీ మీటింగ్ ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈవెంట్ కి ముందుగా మార్కెట్ సైడ్ వేస్ లో ఉంటుంది కాబట్టి ఈ రోజు ఏదైతే సైడ్ వేస్ కన్సాలిడేషన్ ఇనిషియేట్ అయ్యిందో ఇదే కన్సాలిడేషన్ రేపు కూడా కంటిన్యూ అవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకని హై ఛాన్సెస్ ఉన్నాయి? మీకు 24,800, 24,900, 25,000 వీటన్నిటి దగ్గర కాల్ సైడ్ హైయెస్ట్ డామినేటింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, చాలా ఎక్కువ ఉంది. విచ్ ఐ మీన్స్ ఇక్కడ నా డౌన్ సైడ్ యారో తక్కువ ఉందని కాదు, మీకు హైయర్ లెవెల్ నుంచి ప్రెజర్ బిల్డప్ అవుతుంది. అంటే కాల్ సైడ్ ఓవరాల్ గా హై ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, ఫాలోడ్ బై 24,600, 24,500 నియరెస్ట్ ఉన్న సపోర్ట్స్ దగ్గర మీకు పుట్ సైడ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో రెండు సైడ్ నుంచి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ప్రైస్ లో పెద్దగా మొమెంటం ఉండదు, ఒక తక్కువ నేరో రీజన్ లో మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. సో పోనీ ఇక్కడ కన్సాలిడేషన్ జరుగుతుంది కదా, మనం న్యూట్రల్ స్టాటస్ తీసుకుందామంటే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి ఈ కన్సాలిడేషన్ లో కూడా మీకు సడన్ స్పైక్స్ వస్తుంది. ఒక్కసారి ఈరోజు సెంటిమెంట్ చూడండి, మార్కెట్ మంచి ర్యాలీ వచ్చింది, మళ్ళీ సడన్ ఫాల్, మళ్ళీ రికవరీ, మళ్ళీ ఫాల్. ఇలా వోల్టైల్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆప్షన్ సెల్లింగ్ చేసే వాళ్ళ పొజిషన్స్ MTMs లో బిగ్ స్వింగ్స్ వస్తుంది. సో మీ స్టాప్ లాస్ ఈజీగా హంట్ అవుతాయి. సో అందుకని కొంచెం కేర్ఫుల్, అంటే ఈ వాలటిలిటీకి ప్రిపేర్డ్ గా ఉండి మీ స్టాప్ లాసెస్ టచ్ అవుతాయి కాబట్టి దానికి కూడా ప్రిపేర్డ్ గా ఉండి మీ ట్రేడ్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు ఓవరాల్ గా రేప్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నేను పర్సనల్ గా ఏం చేస్తాను, నేను ఒకసారి ఇఫ్ ఇన్ కేస్ ప్రైస్ కనుక ఈ రీజన్ లో ట్రేడ్ అవుతున్నట్లయితే నేను ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేస్తాను, కానీ రేప్ ఎక్స్పైరీ ప్రిఫర్ చేయట్లేదు. మోస్ట్లీ అక్టోబర్ ఎండ్ ఎక్స్పైరీ లేదా నవంబర్ ఎండ్ ఎక్స్పైరీ రిలేటెడ్ స్ట్రాడిల్స్ ఆర్ స్ట్రాంగిల్స్ తీసుకుని వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే రేపు వాలటైల్ మార్కెట్ లో ఇంత తక్కువ రీజన్ లో నేను పర్సనల్ గా ట్రేడ్ తీసుకుని స్టాప్ లాస్ తీసుకుని మళ్ళీ స్టాప్ లాస్ హిట్ అయ్యి మళ్ళీ ఫ్రెష్ అడ్జస్ట్మెంట్ చేసి అంత రిస్క్ నేను తీసుకోవడానికి రెడీగా. ఒకవేళ ఆల్గోకి వెళ్ళాలనుకుంటే దట్ ఈస్ ఓకే, బికాస్ ఆల్గోలో అడ్జస్ట్మెంట్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతాయి. అండ్ 25,000 అబౌవ్ బ్రేక్ ఏంటంటే డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకుందాం, లేదా 26,000 డౌన్ సైడ్ బ్రేక్ ఏంటంటే డైరెక్షనల్ ట్రేడ్స్ తీసుకుందాం. సో దిస్ ఈస్ మై సింపుల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫర్ టుమారో అండి. సో సేమ్ నిఫ్టీ లాగే సెన్సెక్స్ కూడా ప్లాన్ చేసుకుందాం. సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ స్ట్రక్చర్, బట్ లెవెల్స్ ఒకసారి మాట్లాడుకుందాం. సెన్సెక్స్ లో మనం ఇగ్నోర్ చేసిన కన్సాలిడేషన్ జోన్ వచ్చేసరికి సమ్వే క్లోజ్ టు 80,800 అండ్ 80,200. ఈ సైడ్ వేస్ లో ఉన్నంత వరకు సెన్సెక్స్ లో మనం డైరెక్షనల్ ట్రేడ్ తీసుకోలేం. అలాగని ఈ బ్రేక్అవుట్ జరిగినా మనకి లాంగ్ తీసుకోవద్దు, మార్కెట్ వెళ్ళి మళ్ళీ మేజర్ రెసిస్టెన్స్ నుంచి రివర్స్ అయితేనే షార్ట్ చేసుకుందాం. ఒకవేళ ఇది డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం షార్టింగ్ వెళ్ళిపోవద్దు. ఒకవేళ లాంగ్ కి వెళ్ళాలి అనుకుంటే సెన్సెక్స్ లో నిఫ్టీలో 25,000 ఎలా క్రూషియల్ రెసిస్టెన్స్, సెన్సెక్స్ లో కూడా మనకి 81,600. సో ఇది క్లియర్ గా బ్రేక్అవుట్ జరిగితేనే అప్పుడు మనం ఫ్రెష్ గా లాంగ్ పొజిషన్స్ వెళ్ళొచ్చు. అప్పటి వరకు మార్కెట్ వచ్చే మొమెంటం కూడా పుల్ బ్యాక్ కింద కన్సిడర్ చేసుకుని ఇక్కడ నుంచి రివర్సల్స్ జరిగితే షార్టింగ్ యూస్ చేసుకో, రైట్. అండ్ ఫైనల్లీ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా మేజర్ సేమ్ అండి, కన్సాలిడేషన్. కాకపోతే ఎల్లుండి ఆర్బీఐ మీటింగ్ ఏదైతే ఉందో దాని ఇంపాక్ట్ ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టర్ మీద ఉంటుంది కాబట్టి సో రేపు ఒకవేళ బ్యాంక్ నిఫ్టీని ఇగ్నోర్ చేసుకున్నా మనం ఎల్లుండి ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ బ్యాంక్ నిఫ్టీ రేంజ్ విల్ బి 54,200 అండ్ 54,700. ఒక 500 పాయింట్స్ రీజన్ లో మనం కన్సాలిడేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ ఇక్కడ షార్ట్ డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే 54,200 బ్రేక్ చేస్తే మళ్ళీ మీకు ఒక 200 పాయింట్స్ లో 54,000 దగ్గర సైకలాజికల్ సపోర్ట్ ఉంది. సో అలాంటప్పుడు ఇది బ్రేక్ చేస్తే ఈ 200 పాయింట్స్ మీకు ట్రేడ్ చేసుకోవడానికి కంఫర్టబుల్ అయితేనే మీరు తీసుకోండి. ఒకవేళ మీరు ఈ బ్రేక్అవుట్ లో మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవాలి, తక్కువ ప్రాఫిట్ వస్తుందంటే ఈ బ్రేక్అవుట్ కూడా ఇగ్నోర్ చేసుకుని 54,000 బ్రేక్అవుట్ దగ్గర మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ లాంగ్ కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మనకి 55,000 క్రూషియల్ లెవెల్ ఉంది, ఇది క్లియర్ గా బ్రేక్ చేస్తే మనం లాంగ్ వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ
ప్లస్ సైకలాజికల్ 54,000 డౌన్ సైడ్ బ్రేక్ వచ్చేసి షార్ట్ వెళ్ళొచ్చు. కాకపోతే మీకు చాలా తక్కువ ప్రాఫిట్ అంటే తక్కువ స్కోప్ ఉంది. దాన్ని కన్సిడర్ చేసుకుని మీకు రిస్క్ రివార్డ్ బ్యాలెన్స్ అవుతుందంటే ఈ రోజు ఇంట్రాడే లో బ్రేక్ దగ్గర కూడా మనం షార్టింగ్ వెళ్ళొచ్చు. లేదా 54,000 బ్రేక్ చేసాక షార్ట్ వెళ్దాం అండ్ 55,000 అబౌవ్ లాంగ్. అప్పటి వరకు వచ్చే ఏ మొమెంటం అయినా సరే దానికి ఫుల్ బ్యాక్ కింద కన్సిడర్ చేసుకో. రైట్. సో ఓవరాల్ గా చూసుకుంటే లాస్ట్ 6-7 డేస్ నుంచి ఫాలో అయిన మార్కెట్స్ ఈ రోజు ఫైనల్ గా కన్సాలిడేషన్ లోకి వెళ్ళింది. అండ్ కన్సాలిడేషన్ లోకి వెళ్ళడానికి 2 రీజన్స్. కన్సిస్టెంట్ గా మార్కెట్ ఒకటే డైరెక్షన్ లోకి వెళ్ళింది కాబట్టి అన్ని రోజులు మార్కెట్ ఒకటే డైరెక్షన్ ఉంటే బేసిక్ గా మార్కెట్ సైడ్ వేస్ లోకి వెళ్తే అట్ ది సేమ్ టైం రేపు మంత్లీ ఎక్స్పైర్ ఉంది, అది కూడా ఒక రీజన్ అవ్వచ్చు. అండ్ ఎల్లుండి ఆర్బీఐ మీటింగ్ ఉంది, ఇది కూడా ఇంకో రీజన్ అవ్వచ్చు. సో వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని రేపు ఎల్లుండి చాలా కేర్ఫుల్ గా ప్లాన్ చేసుకోండి. అండ్ ఖచ్చితంగా ఈ 2 డేస్ మార్కెట్ లో సైడ్ వేస్ ఉన్నప్పటికీ హై వాలటిలిటీ ఉంటుంది కాబట్టి మీరు ప్రాపర్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. రైట్. సో దట్స్ మై ప్లాన్ అండి. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.